హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుండి అధికారులు అయితే మనకు ఇంటింటికి సర్వే నిమిత్తం అయితే రాబోతున్నారు. అయితే ఈ సర్వే పేరు వచ్చేసి మనకు ఇళ్ల గణన సర్వే అండి. అయితే ఈ సర్వే అనేది మనకు ఎప్పటి వరకు ఉండబోతుందో దానికి సంబంధించి లాస్ట్ డేట్ కూడా ప్రకటించారు. వచ్చి ఈ వివరాలు అడుగుతారు. సో అలాగే మీరు ఇవి చూపించాల్సి అయితే ఉంటుంది. ఏమేమి చూపించాలి ఏంటనేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అలాగే మనకు ఈ సచివాలయ అధికారుల ద్వారా ఏంటంటే కొంచెం డేటా కూడా కలెక్ట్ చేశాను. ఈ సర్వే నిమిత్తం వాళ్ళ మొబైల్లో ఏ విధంగా మనకు ఆప్షన్స్ అనేది చూపిస్తాయి కూడా మీకు క్లారిటీగా చూపిస్తానండి. ఇక వీడియో తప్పనిసరిగా షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి, అలాగే ఫాలో అవుతుండే మన ఛానల్ని. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సెంట్రల్ గవర్నమెంట్ చేపట్టినటువంటి జనగణనలో భాగంగా మనకు సర్వే అయితే చేయబోతున్నారు. జనగణన సర్వే అంటే మనకు సెన్సస్, అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకు జనగణన. ఈ జనగణన మనకు వచ్చేసి నెక్స్ట్ ఇయర్ అనగా 2027 ఫిబ్రవరి నెలలో ఈ జనగణన అయితే మనకు స్టార్ట్ చేస్తారు. అయితే ఇప్పుడు మనకు ప్రజెంట్ ఏంటంటే ఈ ఇళ్ల గణన అంటే జనగణన, ఇళ్ల గణన ఈ మనకు రెండు విధాలమైన సర్వే అయితే ఉన్నాయి. ఇప్పుడు ఇళ్ల గణన సర్వే అయితే స్టార్ట్ చేస్తున్నారు, అంటే సెన్సస్. అయితే ఈ ఇళ్ల గణన సర్వే నిమిత్తం ప్రతి ఒక్కరి ఇళ్లకు అధికారులు అయితే వస్తున్నారు. అయితే ఈ అధికారులు వచ్చి మనకు ఏంటంటే కొన్ని క్వశ్చన్లు అడుగుతారు. ఈ క్వశ్చన్లు మీ యొక్క ఇంటి గురించి కానివ్వచ్చు, మీ యొక్క ఇళ్లల్లో ఇంట్లో ఎన్ని బెడ్రూమ్లు ఉన్నాయి, అలాగే మీరు ఎంతమంది ఉన్నారు, అలాగే మీకు పిల్లలు ఉన్నారా, అలాగే మీ పిల్లలకు పెళ్ళిళ్ళు అయ్యాయా, మీ పిల్లలు ఇప్పుడు ప్రజెంట్ ఏం జాబ్స్ చేస్తున్నారు, అలాగే మీ యొక్క పిల్లలు అనేది బిజినెస్ చేస్తున్నారా అనే దీనిపై అయితే మనకు క్వశ్చన్స్ అనేది అడగడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి మీరు సమాధానాలు అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. అయితే సచివాలయ అధికారులు ఆధారంగా మనకు వాళ్ళ నుండి మనకి ఇన్ఫర్మేషన్ తెలిసింది ఏంటంటే ఈ ఇళ్ల గణన సర్వే అనేది మనకు ఈ నెల అనగా మే లాస్ట్ వరకు అంటే మే 31వ తేదీ వరకు ఈ సర్వే అనేది చేపట్టబోతున్నారు ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. 31 వరకు అయితే ఈ సర్వే అనేది చేపట్టబోతున్నారు. సో ఈ సర్వే నిమిత్తము ప్రతి ఒక్కరి ఇళ్లకు అధికారులు వచ్చి సో మీకు గ్యాస్ సిలిండర్ పరంగా కానివచ్చు, పెన్షన్లు పొందే వారికి సంబంధించినటువంటి వివరాలు కానివచ్చు, ఈ వివరాలన్నీ అడుగుతారు. అయితే ఇప్పుడు మనకు సచివాలయ అధికారుల లాగిన్స్లో ఈ క్వశ్చన్లు ఎలా మనకు కనిపిస్తాయి, అలాగే వీళ్ళకు ఈ క్వశ్చన్లకు సంబంధించి వీళ్ళు ఆన్సర్స్ అనేది ఎలా సెలెక్ట్ చేస్తారు, సో మీరు చెప్పిన ఆన్సర్స్ అనేది దానికి సంబంధించి కూడా కొన్ని ఫొటోస్ అనేది కలెక్ట్ చేశాము. సో ఆ ఫొటోస్ కూడా మీకు స్క్రీన్ పైన చూపిస్తానండి. ఇవ్వండి చూసారు కదా, ఇది మనకు సచివాలయాలకు సంబంధించినటువంటి ఇప్పుడు మనకు వాళ్ళ లాగిన్స్లో ఓపెన్ అయిన తర్వాత మీ యొక్క వివరాలు అనేది ఈ విధంగా ఇక్కడ చూపిస్తుంది వాళ్ళ మొబైల్లో. ఈ విధంగా మీరు ఏదైతే వివరాలు చెప్తారో వాటిపైన వీళ్ళు టిక్ మార్క్ అనేది పెట్టి వాళ్ళు ఓకే చేస్తారు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే చూడండి, సైకిల్ మరియు ఆ వెహికల్కి సంబంధించి మోటార్ సైకిల్ అంటే స్కూటర్ ఉందా లేదా వేరే ఏమన్నా సైకిల్ ఉందా అనేది వాళ్ళు అడిగినట్లయితే కనుక మీకు సైకిల్ ఉంటే సైకిల్, లేదంటే మీకు సైకిల్ లేదు స్కూటర్ ఉంటే స్కూటరు, లేదంటే మనకు ఏదైనా వేరేవి కార్లు ఉంటే కనుక కారు, జీపు, వ్యాను ఇవి ఉంటే కనుక ఉన్నట్టుగా, లేదంటగా వీళ్ళు మెన్షన్ చేస్తారు. కుటుంబంలో వినియోగించేటటువంటి ప్రధాన ఆహార ధాన్యం అంటే మీరు ఏ ధాన్యం అనేది యూజ్ చేస్తారు అంటే బియ్యం మీరు తీసుకుంటారా, లేదంటే కనుక కొంతమంది ఏంటంటే గోధుమలు తీసుకుని కొంతమంది రొట్టి చేసుకుంటుంటారు, రొట్టి తింటారు ఆల్మోస్ట్ ఎక్కువగా. సో అవి మెన్షన్ చేసుకుంటారు. ఈ విధంగా ఏంటంటే ప్రతి ఒక్కటి వీళ్ళు మీకు అడగడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూడండి, నివాస గదులు అంటే మీ యొక్క ఇంట్లో ఎన్ని గదులు ఉన్నాయి, 2 ఉంటే 2, అలాగే ఈ కుటుంబంలో నివసిస్తున్న వివాహ దంపతులు అంటే ఎన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి అనేది సో మొత్తం ఏంటంటే వాళ్ళు కలెక్ట్ చేసుకుంటారు. ఇది మీ గురించే నేను కలెక్ట్ చేసి మీకు క్లారిటీగా చూపిస్తున్నాను. ఇక్కడ కుటుంబానికి సంబంధించినటువంటి సమాచారము, సో సమాచారం కూడా ఈ విధంగా మనకి ఏంటంటే ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ గణన గృహము యొక్క నేల ప్రధానముగా దేనితో కట్టబడింది అంటే మీ ఇల్లు మట్టితో కట్టిన ఇల్లా, కలపతో, వెదురుతో, కాల్చిన ఇటుకతో కట్టిన ఇల్లా, రాయితో కట్టిన ఇల్లా, సిమెంట్తో కట్టిన ఇల్లా, ఇక్కడ మొజాయిక్ ఫ్లోర్ టైల్స్తో కట్టిన ఇల్లా అనేది మీరు చెప్పాలి. సో చెప్పిన తర్వాత ఇక్కడ ఆప్షన్ వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. సిమెంట్తో కట్టుంటే సిమెంట్ పైన సెలెక్ట్ చేస్తారు. ఇక్కడ ఏంటంటే ప్రజెంట్ మనకు మొజాయిక్ అనే ఫ్లోర్ టైల్స్తో వీళ్ళు కట్టారు కాబట్టి ఇక్కడ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేశారు. సో ఈ విధంగా ఏంటంటే మనకు ఇలాంటి క్వశ్చన్స్ అనేది ఉంటాయి. టెలిఫోను మరియు మొబైల్ ఫోన్ అంటే మీకు నార్మల్గా కీప్యాడ్ ఫోన్ ఉందా, లేదంటే స్మార్ట్ ఫోన్ ఉందా అనేది దాని గురించి కూడా అడుగుతారు. సైకిల్ మరియు స్కూటర్ ఈ విధంగా మీకు అడగడం అయితే జరుగుతుంది. అలాగే కుటుంబ యజమాని పురుషుడా స్త్రీ అనేది కూడా అడుగుతారు.
ఇక్కడ ఎస్సీ లేదా ఎస్టీ ఇతర ఏదైనా క్యాస్ట్లు ఉంటే వాళ్ళు కూడా అడగడం అయితే జరుగుతుంది. షెడ్యూల్ కులమున లేదా షెడ్యూల్ తెగన అని చెప్పేసి కూడా అడగడం అయితే జరుగుతుంది. ఇక ఇంటర్నెట్ సదుపాయం అనేది మొబైల్ స్మార్ట్ ఫోన్లో మీరు ఇంటర్నెట్ యూస్ చేస్తున్నారా, లేదా ల్యాప్టాప్లో కంప్యూటర్లో మీరు ఇంటర్నెట్ యూస్ చేస్తున్నారా అనేది వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. ఇక ల్యాప్టాప్ కంప్యూటర్ ఉంటే కనుక ల్యాప్టాప్ ఉంటే ల్యాప్టాప్ ఉంది అని చెప్పండి, లేదంటే కనుక ల్యాప్టాప్ లేదంటే కనుక లేదు అని చెప్పండి. ఇక నెక్స్ట్ వచ్చేసి టెలిఫోన్ మరియు మొబైల్ ఫోనా అనేది కూడా అడుగుతారు. మీరు స్మార్ట్ ఫోన్ యూస్ చేస్తే కనుక మీరు స్మార్ట్ ఫోనే చెప్పండి, ల్యాండ్ లైన్ యూస్ చేస్తే ల్యాండ్ లైన్. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రేడియో. సో మొబైల్ మీరు రేడియో అనేది మీకు సపరేట్గా ఏమైనా రేడియో ఉందా, లేదా మొబైల్ స్మార్ట్ ఫోన్లో మీరు రేడియో వింటారా అనేది మీరు క్లారిటీగా చెప్పాలి. సో టెలివిజన్ అంటే మీరు కేబుల్ కలెక్షనా, లేదంటే కనుక ఇతర డిష్ టీవీయా అని చెప్పేసి అడుగుతారు. సో దాన్ని బట్టి మీరు సమాధానాలు చెప్పాలి. గణన గృహము యొక్కపై కప్పు ప్రధాన దేనితో కట్టబడింది అంటే మీరు స్లాబ్ అనేది దేంతో వేసుకున్నారు, ప్లాస్టిక్ పాలిథిన్, అలాగే చేతి తయారీ పెంకుల, అలాగే యంత్రపు తయారీ పెంకుల, కాల్చిన ఇటుకల, రాయ, పలక, ఈ విధంగా అడుగుతారు. కాంక్రీట్ ఉంటే కాంక్రీటు, ఏదంటే స్లాబ్ ఉంటే కనుక స్లాబ్, ఈ విధంగా మీరు చెప్పాల్సి అయితే ఉంటుందండి. అలాగే గృహగణన యొక్క గోడ ప్రధానంగా దేనితో కట్టబడిందండి. గోడ అనేది దేంతో కట్టబడింది, సిమెంట్ ఉంటే సిమెంట్తో కట్టామని. సో మీరు దేంతో కట్టినట్లయితే కనుక దానికి సంబంధించి చెప్తే వీళ్ళు సెలెక్షన్ చేస్తారు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ గణన గృహ పరిస్థితి బాగుందా లేదా అనేది కూడా వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. సో ఈ విధంగా ఏంటంటే మనకు ఈ ఇళ్ళ గణనకు సంబంధించి సో మొత్తం వివరాలు అడుగుతారు. సో అడిగిన తర్వాత మీరు ఈ విధమైనటువంటి సమాధానాలు చెబితే వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్ను సెలెక్ట్ చేసి వాళ్ళు సబ్మిట్ చేస్తారు. సో ఈ సబ్మిట్ చేసిన తర్వాత మనకు ఈ సర్వే ఏదైతే ఉందో ఈ సర్వే అనేది కంప్లీట్ అయిపోతుందండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ విధంగా ఏంటంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ చూశారు కదా స్క్రీన్ పైన. సో ఈ విధంగా మనకు ఏంటంటే ఫొటోస్ అనేది చూపించాను కదా, ఈ విధంగానే వాళ్ళ లాగిన్స్లో ఏంటంటే ఈ విధంగా మీ యొక్క క్వశ్చన్లకు సంబంధించినటువంటి ఆన్సర్లు అనేది కింద మనకు ఏబీసీ అనేది ఉంటాయి. దాన్ని బట్టి వాళ్ళు అయితే సెలెక్ట్ చేస్తారు మీరు చెప్పినటువంటి ఆన్సరు. సో దీని ద్వారా ఏంటంటే మీకు సర్వే అనేది కంప్లీట్ అవుతుంది. ఈ సర్వే కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు సబ్మిట్ చేస్తారు. మీకు ఎలాంటి ఓటీపీ రాదు. సో మీకు ఆధార్ కార్డులకు సంబంధించినటువంటి నెంబర్లు కూడా అయితే వీళ్ళు అడగడం అయితే జరగదు. అలాగే మీ యొక్క మొబైల్ నెంబర్లు కూడా అయితే అడగడం అయితే లేదు. సో కొంతమంది ఎవరైనా అన్ఫార్చునేట్లీగా వేరే వాళ్ళు సర్వే అని చెప్పేసి అడిగితే కనుక వచ్చి సో అలాంటి వాళ్ళకు ఓటీపీలు, ఆధార్ కార్డుకి సంబంధించిన నెంబర్లు, అలాగే మీ మొబైల్కి సంబంధించిన ఓటీపీలు అంటే చెప్పబాకండి. సో ఈ సర్వే బేస్ చేసుకొని కొంతమంది ఏంటంటే ఆకతాయిలు ఏంటంటే ఈ విధంగా సర్వే అని చెప్పేసి ఇళ్లకు వచ్చి ఆధార్ కార్డులు అలాగే మొబైల్ నెంబర్లకు సంబంధించినటువంటి నెంబర్లు తీసుకొని ఓటీపీలు అడుగుతున్నారు. సో ఆ ఓటీపీలు అనేది వాళ్ళు ఎంటర్ చేసుకొని ఈ విధంగా తప్పుడు మోసాలకు అయితే పాల్పడుతున్నాడు అని చెప్పేసి కూడా అయితే ఒక అప్డేట్ అయితే ఉంది. ఇలా అయితే మీరు ఎవరు ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. మా ఇళ్ళకు కూడా అయితే వచ్చారు, ఈ విధమైనటువంటి క్వశ్చన్స్ అనేది అడిగారు. సో మేము క్వశ్చన్కి సంబంధించినటువంటి సమాధానాలు చెప్పాము. సమాధానాలు చెప్పిన తర్వాత వాళ్ళు మీ యొక్క గోడ పైన అంటే మీరు బయట ఎక్కడైతే గుమ్మం ఉందో అక్కడైతే వాళ్ళు ఒక నెంబర్ రాస్తారు. అంటే మీ యొక్క డోర్ నెంబరు ప్లస్ ఏంటంటే వాళ్ళకి సంబంధించినటువంటి ట్రాకింగ్ నెంబర్స్ అనేది వాళ్ళు నమోదు చేయడం అయితే జరుగుతుంది. సో దీని ద్వారా ఏంటంటే సర్వే అనేది కంప్లీట్ అవుతుందండి. ఇక ఈ సర్వే అనేది మనకు మే 31వ తేదీ వరకు అయితే కండక్ట్ చేస్తారు. ఈ సర్వేలో మీరు ప్రతి ఒక్కటి ఏవి అబద్ధం లేకుండా జాగ్రత్తగా నిజాలే చెప్పాల్సి అయితే ఉంటుందండి. ఈ సర్వేను బేస్ చేసుకొని మీకు రేపు వచ్చేటటువంటి పథకాలు కానివ్వచ్చు, మీ పిల్లలకు సంబంధించినటువంటి ఏదైనా స్కాలర్షిప్స్ కానివ్వచ్చు, వాటిపైన కూడా ఈ సర్వే అనేది ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకోండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వారు వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.